హలో పిల్లలు, ఈరోజు మనం పంచతంత్రంలో మిత్రలాభం మీద మరొక కథ చెప్పుకోబోతున్నాం. అనగనగా ఒక పెద్ద అడవిలో జంట పిచ్చుకలు ఉండేవి. వాళ్ళు ఒక చెట్టు పైన అందమైన చిన్న గూడు కట్టుకొని సంతోషంగా జీవించేవారు. ప్రతి ఉదయం పాటలు పాడుతూ ఆకాశంలో ఎగురుతూ ఉండేవారు. ఒక వేసవి రోజున మధ్యాహ్నం సూర్యుడు మండిపోతూ ఉండగా గజేంద్రుడు అనే ఒక పెద్ద ఏనుగు ఆ దారిలోకి వచ్చాడు. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వచ్చాడు. అది వేసవి కాలం, అందులోనూ మధ్యాహ్నం అవటం వల్ల విపరీతమైన ఎండకి గజేంద్రుడికి చిరాకుగాను కోపంగాను తిరిగి తిరిగి ఉండటంతో చెమటలతో తడిసిపోయి బాగా దాహంగా అలసిపోయి ఉన్నాడు. ఆ పెద్ద చెట్టు చూడగానే గజేంద్రుడు, వామ్మో ఎంత వేడి, ఈ చెట్టు కింద కూర్చుంటే చల్లగా ఉంటుందేమో అని అనుకుని ఆ చిరాకుతో చెట్టు దగ్గరికి వచ్చి చెట్టు కొమ్మను ఊపేశాడు. అంతే, ఆ కొమ్మ మీదే పిచ్చుకల గూడు ఉంది కదా. గూడు నేల మీద పడిపోయి గుడ్లు పగిలిపోయాయి. పాపం పిచ్చుకలు చాలా బాధపడ్డాయి. అయ్యో, మన పిల్లలు పోయారు, ఆ ఏనుగు ఎంత క్రూరంగా చేసిందో అని బాధపడుతున్నాయి. అప్పుడు వారి స్నేహితుడు ఒక వడ్రంగి పిట్ట వచ్చి, ఏమిటి స్నేహితులారా, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అని అడిగింది. జరిగినదంతా విన్న తర్వాత, మీరు బాధపడకండి, మనం చిన్నవాళ్ళమేమో కానీ మన తెలివితో ఆ గర్విష్టి ఏనుగుకి బుద్ధి చెప్పగలం అని పిచ్చుకలకు ధైర్యం ఇచ్చాడు. తర్వాత మరో ఇద్దరు స్నేహితులు వచ్చారు. మాక్షిక అనే ఈగ, భేకుడు అనే కప్ప. నలుగురు కలిసి ఒక తెలివైన పథకం వేశారు. మరుసటి రోజు గజేంద్రుడు మళ్ళీ అదే చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఈగ అతని చెవుల దగ్గర అంటూ గింగిరాలు కొట్టింది. అందుకు గజేంద్రుడికి విసుగొచ్చి తన కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు వడ్రంగి పిట్ట వచ్చి అతని కళ్ళను వడ్రంగి పిట్ట ముక్కుతో పొడిచింది. ఏనుగు గట్టిగా కేకలు వేస్తూ కళ్ళు తెరవలేక చుట్టూ తడబడుతూ నడుస్తుంది. అప్పుడు కప్ప ఒక పెద్ద బురదగుంట దగ్గర కూర్చొని ఏనుగుకి వినబడేలా గట్టిగా అరిచింది. ఏనుగు ఆ శబ్దం విని, ఆహా, అక్కడే నీరుంది అనుకుని ఆ శబ్దం వైపు కళ్ళు మూసుకొని కంగారుగా నడిచింది. ఇంకేముంది, బురదగుంటలో పడిపోయింది. ఆ ఏనుగు గుంటలో ఇరుక్కొని లెగలేక కష్టపడుతుంటే ఏనుగుని చూసి అక్కడ ఉన్న ఆ పిచ్చుకలు, వడ్రంగి పిట్ట, ఈగ, కప్ప అందరూ నవ్వుకున్నారు. వాళ్ళు నవ్వుకోవడం చూసిన ఏనుగు చాలా సిగ్గుపడింది. ఆ స్నేహితులందరూ చాలా ఆనందించారు. ఈ ఏనుగుకి తగిన శాస్తి జరిగింది అని భావించారు. దీనివల్ల మనకేం అర్థమైంది? బలంతో కాదు, తెలివితో గెలవాలి. చిన్నవాళ్ళమని ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. తెలివి, స్నేహం ఉంటే పెద్దవాళ్ళను కూడా జయించగలం. ఇక్కడ చిన్నవాళ్ళంటే చిన్న చిన్న ప్రాణులు, వడ్రంగి పిట్ట కానీ, ఈగ కానీ, కప్ప కానీ, పిచ్చుకలు కానీ, ఇవి చిన్న ప్రాణులే అయినా సరే పెద్ద ప్రాణి అయిన ఏనుగుని అందరూ కలిసి ఐకమత్యంతో తెలివితో జయించారు. అందుకే అంటారు, ఐకమత్యమే మహాబలమని. కథ కంచికి మనమింటికి. ఈ కథలో ఏ జంతువు తెలివి మీకు బాగా నచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.